నా పేరు పోటు రంగారావు, తెలంగాణ రాష్ట్ర టీఎన్టీసీ ప్రధాన కార్యదర్శిని, ప్లస్ భద్రాచలం పేపర్ బోర్డ్స్ ఐటీసీ ఎంప్లాయీ టీఎన్టీసీ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాం. మేము ఐటీసీలో ఇప్పటి వరకు భద్రాచలం పేపర్ బోర్డులో 14 సార్లు ఎన్నికలు జరిగినాయి. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1983లో మొట్టమొదటిసారిగా మేము అక్కడికి గెలిచాం. ఆ తదుపరి 13 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు మేమే అక్కడ గెలుపొందడం జరిగింది. మొన్న డిసెంబర్ 31 తారీఖు నాడు కూడా తిరిగి మళ్ళీ ఎన్నికలు జరిగితే అంతకుముందు మేము ఉన్నాం. మళ్ళీ రెండోసారి కూడా కార్మికులు ఆదరించి భారీ మెజార్టీతోని మమ్మల్ని గెలిపించడం జరిగింది. దానికి కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలసీని మేము అనుసరిస్తూ అక్కడ పనిచేసేటటువంటి కార్మికులకి లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఏదైతే బాగుంటుందో జీవితాంతం వచ్చేటటువంటి బెనిఫిట్ మీద దృష్టి సారించి అనేక లాంగ్ టర్మ్ బెనిఫిట్ని అక్కడ కార్మికులకు అందించడం జరిగింది. ఈ సంఘాన్ని ఓడించడానికి ఆ మిల్లులో ఉన్నటువంటి అన్ని కార్మిక సంఘాలు ఏకమైనా కానీ ఈ సంఘాన్ని ఓడించలేక అన్ని సంఘాలు కలిసి కూడా ఓడిపోయి చివరికి రెండోసారి కంటిన్యూ కూడా మేమే గెలవడం జరిగింది. దానికి అక్కడ ఉన్నటువంటి కార్మికులందరికీ కూడా బ్రహ్మాండమైనటువంటి వేతనాలు, బోనసు, వైద్య సౌకర్యం, ఎంప్లాయ్మెంటు, వందలాది మందికి ఉద్యోగాల కల్పన, వేలాది మంది టెంపరీ కార్మికులను ఆ పరిశ్రమలో పనిపించటం, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కార్మికులు భారీ మెజార్టీతో గెలిపించారు. మెజార్టీతో మేము రిటైర్ అయిన తర్వాత మేము గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాం. ఇప్పుడు మా యువకుడు హరిప్రసాద్ ఇప్పుడు అధ్యక్షుడిగా పనిచేస్తా ఉన్నాం. ఆయన సారథ్యంలో రెండోసారి గెలుపొందడం జరిగింది. సీఎం గారు గెలిచిన తర్వాత వారం రోజుల క్రితం వచ్చి మేము సీఎం గారికి విషయం చెప్పినప్పుడు మీరు అందరూ ఒకసారి వచ్చి అందరిని ఒకసారి కలుద్దామా మీరు రండి అని చెప్పేసి 10 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారే స్వయంగా ఆయనే ఇన్వైట్ చేశారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు 150 మంది కార్మికులు ఆయన కలవడానికి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు 5 గంటలకి టైం ఇచ్చారు. 5 గంటలకి ఇప్పుడు కలుస్తారు. మేము చంద్రబాబు నాయుడు గారి మీద ఇంట్రెస్ట్తోనే ఆయన విజన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పార్టీకి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు ఏవైతే ఇస్తారో సైనికుల్లాగా ఆయన ఆదేశాన్ని శిరసావించి పనిచేసి ఈ ట్రేడ్ యూనియనే కాకుండా ఆ సరౌండింగ్లో పనిచేసేటటువంటి సరౌండింగ్ భద్రాచలం, పెనపాక, ఆంధ్రాలో ఉన్నటువంటి రంపచోడవరం, పోలవరం ఈ కాన్స్టిట్యున్సీలు కూడా అసెంబ్లీ అభ్యర్థులకి, పార్లమెంట్ అభ్యర్థుల విజయానికి కూడా మేము బ్రహ్మాండంగా పనిచేస్తాం. మన రంపచోడవరంలో నన్ను ప్రత్యేకంగా అక్కడికి పార్టీ తెలంగాణ రాష్ట్ర పార్టీ ఆదేశించి రంపచోడవరం, పోలవరంలో పనిచేయమని చెప్తే రంపచోడవరం అభ్యర్థి కూడా గెలిచారు, పోలవరం అభ్యర్థి కూడా ఇద్దరు కూడా గెలిచారు. మా నైబర్ కాన్స్టిట్యున్సీలు మా పొరుగున్నటువంటి నియోజకవర్గాలు కాబట్టి మాకున్నటువంటి సంబంధాలకు మేము అక్కడ కూడా పనిచేసి అక్కడ అభ్యర్థులను కూడా గెలిపిస్తుంది. నమస్కారం అండి, నా పేరు కనకమేడల హరిప్రసాద్. ఐటీసీ పిఎస్పిడి భద్రాచలం యూనిట్లో టీఎన్టీసీ యూనియన్ రికగ్నైజ్డ్ యూనియన్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాను. కార్మికులందరూ కూడా మొన్న జరిగినటువంటి 14వ ఎన్నికలు మా కంపెనీలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే 8 సార్లు పైగా టీఎన్టీసీ ఘన విజయం సాధించడం జరిగింది. స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా భద్రాచలం పేపర్ బోర్డ్స్ వర్కర్స్ లిమిటెడ్ యూనియనే అధికారంలోకి రావడం జరిగింది. టీఎన్టీసీగా ఈ రోజునాడు మా యూనియన్ రాష్ట్రంలో పార్టీ పట్ల వివక్ష చూపుతూ పార్టీకి అంత ఫాలోఅప్ లేకపోయినప్పటికీ మా యొక్క ఖమ్మం జిల్లాలో ఐటీసీ పిఎస్పిడి భద్రాచలంలో పెద్దలు మా సీనియర్ నాయకులు శ్రీ పోటు రంగారావు గారు వేసినటువంటి ఫౌండేషన్ ద్వారాగా వారి టైంలో వచ్చినటువంటి ఉద్యోగ ఉపాధి అవకాశాలు, వారి టైంలో తీసుకొచ్చినటువంటి డిపెండెంట్ జాబులు, వెల్ఫేర్ స్కీముల ద్వారాగా అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ ద్వారాగా లోకల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులను ఎక్కువ మందిని పర్మనెంట్ పాలసీలోకి తీసుకోవడం ద్వారాగా ఈ రోజునాడు యూనియన్ ఇంత బలంగా ఉంది. వారు రిటైర్ అయిన తర్వాత 2021 మే 3న జరిగినటువంటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ, టీఆర్ఎస్ ప్రపంచం నడుస్తున్నప్పటికీ ఆనాడు జరిగిన ఎన్నికల్లో 188 పైగా ఓట్ల మెజారిటీతో యావత్ కార్మిక లోకం మన యూనియన్కి పట్టం కట్టడం జరిగింది. టీఎన్టీసీకి ఇప్పటి వరకు మా మిల్లులో అంత మెజారిటీ ఇప్పటివరకు ఎవరికి రాలే. మన మెజారిటీ ఈక్వల్ టు టీఆర్ఎస్కి యూనియన్కి వచ్చిన ఓట్లు అవన్నీ మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులందరూ మనకి అవకాశం ఇచ్చిన తర్వాత యావత్ కార్మికుల ఆకాంక్షలకు అనుగుణంగా ఒక మంచి వేతన ఒప్పందం, వెల్ఫేరు, కొత్త ఉద్యోగాలు, మెడికల్ స్కీమ్తో కార్మిక రంజకమైనటువంటి వేతన ఒప్పందం ఇంప్లిమెంట్ చేయడంతో మళ్ళా 14వసారి జరిగినటువంటి ఎన్నికల్లో మంచిని గుర్తించి మళ్ళీ గెలిపించడం జరిగింది. మా కార్మికులు 60 ఓట్ల మెజారిటీతో టీఎన్టీసీని మరలా గెలిపించడం జరిగింది. పెద్దలు గౌరవనీయులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచినమ్మటే వారు కూడా అభినందించడం జరిగింది. ఈ రోజునాడు మా సీనియర్ నాయకత్వం
గత 10 రోజుల క్రితం వచ్చి కలిసినప్పుడు మీరందరికీ ఒకరోజు టైం ఇస్తాం, మీరు రండి, మీతో పర్సనల్గా మాట్లాడతామని చెప్పి తెలియజేశారు. మొట్టమొదటిసారిగా మేము గెలిచినప్పుడు 2021లో కూడా వారు పర్సనల్గా పిలిచి సుమారుగా 2 గంటల పైగా తెలంగాణలో ఇంకా నన్ను ఫాలో అవుతూ ఈ యొక్క విజనరీతో ముందుకెళ్తూ ఈయన ఎంత స్ట్రాంగ్గా ఉన్నందుకు మీ అందరిని అభినందిస్తున్నామని చెప్పి వారు మా నాయకులు పోటీ రంగారావు గారికి తెలియజేయడం జరిగింది. నా విజనరీని కనీసం రంగారావు గారు మీరు నా కంటిన్యూ ఫాలో అవుతున్నారు, నాకు ఇది చాలా హ్యాపీగా ఉందని చెప్పి కూడా వారు ఆ రోజు నాడు వ్యాఖ్యానించడం జరిగింది. మరలా రెండోసారి గెలిచినప్పుడు పెద్దలు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి వచ్చినందుకు, వారు మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా ఆనందంతో సుమారుగా 150 మంది పైగా టీఎన్టీసీ కార్యకర్తలు పసుపు దండు సైన్యంతో రావడం జరిగింది. అదేవిధంగా మా పక్కన ఉన్నటువంటి హెవీ వాటర్ ప్లాంట్ భారజల కర్మాగారంలో కూడా టీఎన్టీసీ అధికారంలోకి రావడం జరిగింది. వారి టీం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు నాడు చంద్రబాబు నాయుడు గారు వారు కలుసుకోవటానికి, అదేవిధంగా మేము ఎన్నికల్లో గెలిచిన తర్వాత భారీ వరదలు 2022వ సంవత్సరంలో వచ్చినప్పుడు సారపాక వచ్చి సారపాకలో ఐటీసీ పిఎస్పీడీ ద్వారాగా మన యూనియన్ ద్వారాగా సుమారుగా 5-6 కోట్ల పైగా సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారాగా వరదల్లో నిరాశ్రయులైనటువంటి ప్రజలకి అందించినటువంటి సహాయ సహకారాలను కూడా వారు గుర్తు చేసుకుంటూ పర్సనల్గా అభినందించి వెళ్ళడం జరిగింది. ఈ రోజు నాడు వారిని కలుసుకోవడానికి వచ్చినందుకు, కలుసుకోబోతున్నందుకు కూడా చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మా నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కూడా తెలంగాణలో ఆంధ్ర కంటే ముందుగా అరెస్ట్ అయిన తెల్లారి నుంచే ఐటీసీ పిఎస్పీడీ సారపాకలో రిలే నిరాహారదీక్షలు స్టార్ట్ చేయడం జరిగింది. సుమారుగా 38 రోజులు రిలే నిరాహారదీక్షలు చేస్తూ 30వ రోజు నాడు మొత్తం మహిళా శక్తిని మొత్తాన్ని ఏకం చేసి సుమారుగా 300 మంది మహిళలతో రిలే నిరాహారదీక్ష నిర్వహించడం జరిగింది. దానితో పాటు తెలంగాణ ఎన్నికలు వచ్చినాయి, ఎన్నికల కోడ్ వచ్చిందని చెప్పి ఆర్డీఓ గారు లెటర్ ఇచ్చిన పిమ్మట ఆ దీక్షను విరమింపజేస్తూ బాబు గారు అరెస్టుకి నిరసిస్తూ పలు దఫాలుగా మేము నిరసన కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో శ్రీ భువనేశ్వర్ గారు, పౌనమ్మ గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు రాజమండ్రి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నుంచి ముఖ్యుల్ని ఒక 10 మందిని పిలిస్తే దాంట్లో మేము కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళినప్పుడు శ్రీ లోకేష్ గారు, రామ్మోహన్ నాయుడు గారు ఇద్దరు కూడా పర్సనల్గా ఖమ్మం జిల్లా పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పార్టీ ఇక్కడ ఉన్న వాతావరణం ఏంటి, రంగారావు గారు కూడా వస్తారు అనుకున్నారు, రాలేదేంటి అని కూడా వారు అడగడం జరిగింది. అడిగినప్పుడు తెలుగుదేశం పార్టీగా మనం పోటీ చేయకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయండి అంటే, ఈ రోజు నాడు మన నాయకులేమో జైల్లో ఉన్నారు, ఎన్నికలేమో దగ్గరలోకి వచ్చేసినాయి తెలంగాణలో, ఈ తరుణంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఆలోచించే నిర్ణయం తెలియజేస్తామని చెప్పారు. ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంటు అవాకులు చవాకులు బాబు గారి కింద మోచేతి నీళ్లు తాగి బతికి పెరిగి శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు పెట్టుకున్నటువంటి కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటంతో తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, టీఎన్టీసీ నాయకులు అందరూ కూడా ఒక్కసారిగా టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ రేవంత్ రెడ్డి గారు తెలుగుదేశం నుంచి కాంగ్రెస్కి వెళ్ళారు, మనవాడే మనల్ని ఎప్పుడూ కామెంట్ చేయలేదన్న ఉద్దేశంతో ఈ రోజు నాడు కాంగ్రెస్ పార్టీ అధికారం తెలంగాణ రాష్ట్రంలో వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం టీఎన్టీసీ సైన్యం క్రియాశీలకంగా పోషించడం వల్లే ఖమ్మం జిల్లాలో 10 సీట్లకు 9 సీట్లు ఘన విజయం పొందడం జరిగింది. ఒక్కొక్క సీటు 50,000 పైల మెజార్టీతో గెలిపించడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తూ ఉంటే మన పార్టీని మనం బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడికెక్కడ జరుగుతున్నటువంటి కార్మిక సంఘ ఎన్నికల్లో యూనియన్ టీఎన్టీసీ జెండాను ఎగరేస్తుంది, లోకల్ బాడీ ఎలక్షన్లో గెలుస్తూ ఉన్నాం. ఇటువంటి తరుణంలో ఆంధ్రాలో ఉన్న కూటమి ఫార్ములాని తెలంగాణలో కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇప్పుడున్న తరుణంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ టీఆర్ఎస్ 2 గవర్నమెంట్లు ప్రజామోగ్యాన్ని పొందలేకపోతున్నాయి, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. తెలంగాణను డెవలప్ చేసింది తెలుగుదేశం, పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేసి, కర్నాలను రద్దు చేసి, సాగునీటి ప్రాజెక్టులు అయితేనేవి, అదేవిధంగా బ్రిడ్జిలు అయితేనేవి, 2 రూపాయలకి కిలో బియ్యం అయితేనేవి, హైవే రోడ్లు అయితేనేవి, తెలంగాణలో అభివృద్ధి చెందిందంటే తెలుగుదేశం ఉన్నప్పుడే. ఇప్పటికున్న కేటీఆర్ ఎక్కడ మీటింగ్ పెట్టినా వెన్నులో వణుకు పడుతూ ఉంది. బాబు గారిని చూస్తూ ఉంటే ఎక్కడ వారు ఇక్కడ అడుగు పెడితే తెలుగుదేశం సైన్యం ఒకటైపోతే రేపొద్దున నాకు రావాల్సిన అధికారం నాకు రాదేమోనని భయపడతా ఉన్నారు. నీ అధికారం అనేది కలలే అని చెప్పి ఆ నాయకత్వాలకి మేము టీఎన్టీసీ యూనియన్ పినపాక తెలుగుదేశం పార్టీ నుంచి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో కూటమి ఫార్ములాని తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసినట్లయితే 100కు 100% సక్సెస్ చేసుకుంటూ తెలంగాణ రాష్ట్రంలో కూడా కూటమి 100కు 100% అధికారంలోకి వస్తుందని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క మా యొక్క అభిప్రాయాన్ని కూడా పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేద్దామని చెప్పి వచ్చామని చెప్పి తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటామని ధన్యవాదాలు.
నా పేరు ఖమ్మంపాటి సురేష్ కుమార్. తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర వాణిజ్య విభాగం సెక్రటరీగా పనిచేస్తున్నా. గత 15 సంవత్సరాల నుంచి మా అఖండ దీక్షతో పూటరంగారావు గారి టీం గడియారం గుర్తుపై ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్క కార్మికుడికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇటువంటి ప్రోగ్రాం తెలంగాణలో సుమారు 15 సంవత్సరాల నుంచి మా ప్రభుత్వం లేకపోయినా భద్రాచలం పేపర్ బోర్డ్ లిమిటెడ్లో ఇప్పటికి 14 సార్లు 9 సార్లు మేమే గెలిచాం. దీన్ని ఆశీర్వదించమని అడగడానికి కూడా చంద్రబాబు గారి దగ్గరికి వచ్చి కార్మికులకి రాబోయే తెలంగాణలో కూడా మేము నిల్చుంటున్నాం కాబట్టి, తెలుగుదేశం పార్టీ కూటమి తరపున నిలబడుతుంది కాబట్టి దానికి మద్దతుగా మేము అందరం ఇక్కడ ఈరోజు వచ్చాం. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు గల్లా నాగభూషయ్య, తెలంగాణ రాష్ట్ర టీఎన్టీసీ ప్రచార కార్యదర్శి. 1983 నుంచి ఇప్పటి వరకు టీఎన్టీసీ ఐటీసీ లిమిటెడ్ భద్రాచలం యూనిట్లో అప్రతిహతంగా విజయం సాధిస్తూ వస్తుంది అని అంటే అక్కడ ఉన్నటువంటి టీఎన్టీసీకి ఉన్నటువంటి సమర్థవంతమైన నాయకత్వమే కారణం. ఎందుకంటే కార్మికుల యొక్క ప్రయోజనాలను కాపాడుతూ, కార్మికుల అవసరాలు తీరుస్తూ, వాళ్ళ ఆకాంక్షలకు తగ్గట్టుగా టీఎన్టీసీ ఒక సమర్థవంతమైన నాయకత్వం అప్పటి నుంచి ఇప్పటి వరకు అక్కడ 3 తరాలు మారినాయండి టీఎన్టీసీకి నాయకత్వం. ఈ 3 తరాలు కూడా సమర్థవంతంగా పనిచేయటం వల్లే జరిగింది. ఇంత సమర్థవంతమైన నాయకత్వం టీఎన్టీసీకి మాత్రమే ఉన్నది. మనకు కావాల్సిన వేతనాల పెంపుదల కానీ, మన సంక్షేమాన్ని కానీ, మనకి కావాల్సినవి యాజమాన్యం నుంచి సాధించే దాంట్లో టీఎన్టీసీకే ముందుంటుందని, టీఎన్టీసీ వల్ల అది సాధ్యమవుతుందని ఒక నమ్మకంతోనే టీఎన్టీసీని ఆదరిస్తూ వస్తున్నారు. వాళ్ళ యొక్క ఏ ఆకాంక్షతో అయితే వాళ్ళు టీఎన్టీసీని ఆదరిస్తున్నారో దానికి తగినట్టుగానే ఇక్కడ టీఎన్టీసీ కూడా పనిచేస్తూ 1983 నుంచి ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలైతే 8 సార్లు టీఎన్టీసీ ఘన విజయం సాధించడం జరిగింది. వైద్యపరంగా కానీ, ఉద్యోగ ఉపాధి పరంగా కానీ, జీవన ప్రమాణాలు పెంచే దాంట్లో కానీ, కార్మికులకి వెన్నుదన్నుగా ఉంటూ వాళ్ళకి అవసరం వచ్చినా కానీ టీఎన్టీసీ తరఫున మేము ఉన్నామని వాళ్ళ తరఫున పనిచేస్తూ, అదేవిధంగా అక్కడ ఒక మిషన్ నుంచి 8 మిషన్ల వరకు పరిశ్రమ విస్తరిస్తుంటే పరిశ్రమ కొత్త టెక్నాలజీకి తగ్గట్టుగా కార్మికుల్ని కన్విన్స్ చేసి కార్మికుల యొక్క అవసరాలతో పాటు యాజమాన్యానికి కూడా అభివృద్ధిలో సహకరిస్తూ ఇటు యాజమాన్యాన్ని కార్మికుల్ని సమన్వయం చేసి ఇక్కడ టీఎన్టీసీ ముందుకు సాగుతుందని, భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కార్మిక ప్రయోజనాలని, యాజమాన్య అవసరాలను దృష్టిలో పెట్టుకొని టీఎన్టీసీ పనిచేస్తుందని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై హింద్. అదేవిధంగా భవిష్యత్తులో కూడా తెలంగాణలో టీఎన్టీసీ పటిష్టానికి, తెలుగుదేశం పార్టీ పటిష్టానికి మా తరఫున మేము కూడా తీవ్రంగా పనిచేస్తామని, ఇప్పుడు పినపాక నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్రంలోనే 2nd ప్లేస్లో సభ్యత్వాలు నమోదు చేయడం జరిగింది. దానికి మా పూటరంగారావు గారు కూడా నియోజకవర్గ స్థాయిలో టీఎన్టీసీ తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించి అక్కడ స్థానిక సంస్థల్లో కూడా అత్యధిక స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలిపించడానికి కృషి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్.